హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కారాగార్ సీజన్ 2 స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోను చూస్తుంటే మాత్రం మీరు సీజన్ 1 స్టోరీని చూసిన తర్వాతే ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లోనే స్టోరీ గతానికి వెళ్తుంది. అంటే 1972లో ఒక చర్చిలో మరియం అనే పేరు గల ఒక స్త్రీ ఒక చిన్న పాపకు జన్మనిస్తుంది. ఆ తర్వాత మరియం చనిపోతుంది. ఆ చర్చిలో ఉన్న సిస్టర్స్ అందరూ కూడా మరియంని కాపాడడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. డేవిడ్ చెప్పిన విధంగా మహా ఆ ఫాదర్ ఆల్ఫ్రెడ్ దగ్గరికి వస్తుంది. సీజన్ 1 లో మహా డేవిడ్ రాసిన ఒక బుక్ చూసింది కదా. ఆ బుక్ ద్వారా మహా డేవిడ్ ఒక రైటర్ అని తెలుస్తుంది. కారాగార్ లో డేవిడ్ చెప్పిన స్టోరీ అంతా కూడా ఒక ఫిక్షనల్ స్టోరీ. డేవిడ్ ఇక్కడ నివసించే వాడే కాదు, అతను కెనడాలో నివసించేవాడు. ఆ తర్వాత ఆల్ఫ్రెడ్ మహాతో డేవిడ్ నిన్ను నమ్మి నిన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్తాడు. అప్పుడు మహా ఆల్ఫ్రెడ్ ని చూసి డేవిడ్ కి నేను ప్రెగ్నెంట్ అని ఎలా తెలుసు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆల్ఫ్రెడ్ మహాని చూసి, ఓ మీరు ప్రెగ్నెంటా, ప్లీజ్ కూర్చోండి, నేను మీకు అంతా చెప్తాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. మహా వెంటనే ఆల్ఫ్రెడ్ ని చూసి అసలు ఆ డేవిడ్ ఎవరు, మీరు ఎవరు అని అడుగుతుంది. దానికి ఆ ఆల్ఫ్రెడ్ మహాకి బంగ్లాదేశ్ గురించి ఒక హిస్టరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆఫ్టర్ ద లిబరేషన్ వార్ మదర్ తెరిసా బంగ్లాదేశ్ కి వచ్చిందని మీకు తెలుసా? మదర్ తెరిసా బంగ్లాదేశ్ కి ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? రేప్ విక్టిమ్స్ కి సేవ చేయడానికి వచ్చింది. వారు జరుగుతున్న టైంలో చాలా మంది జవానులు చాలా మంది అమ్మాయిల్ని, స్త్రీలని బలాత్కారం చేశారు. ఆ టైంలో చాలా మంది అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యారు. కొంతమంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు, మరి కొంతమంది అమ్మాయిలు అబార్షన్ చేయించుకున్నారు. అలా అన్వాంటెడ్ బేబీస్ ని రక్షించడానికి మదర్ తెరీసా బేబీస్ హోమ్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ టైంలో చాలా మంది అమ్మాయిలు చాలా మంది పిల్లలకి జన్మనిచ్చారు. గవర్నమెంట్ అలాంటి పిల్లల్ని అడాప్షన్ కి ఇవ్వడానికి ఇంటర్ కంట్రీ అడాప్షన్ అని ఒక స్కీమ్ పెట్టింది. ఆ టైంలో కెనడా మరియు యూరోప్ నుంచి చాలా మంది పేరెంట్స్ వచ్చి ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే 1990లలో ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యి తిరిగి తమ దేశానికి తిరిగి వచ్చారు. ఆ పిల్లలలో ఒకడే డేవిడ్, ద అన్వాంటెడ్ చైల్డ్ ఫ్రమ్ ద వార్. డేవిడ్ తన అమ్మను వెతకడానికి తన మదర్ ల్యాండ్ కి తిరిగి వచ్చాడు అని ఆ ఆల్ఫ్రెడ్, అదే ఆ ఫాదర్ మహాతో చెప్తాడు. అప్పుడు మహా ఆల్ఫ్రెడ్ ని చూసి మరైతే డేవిడ్ జైల్లో ఎందుకు ఉన్నాడు అని అడుగుతుంది. దానికి ఆల్ఫ్రెడ్ టైం వచ్చినప్పుడు అతనే స్వయంగా నీతో చెప్తాడు అని అంటాడు. అయితే మహా మాత్రం ఆ సెల్ 50 సంవత్సరాల నుంచి క్లోజ్ చేయబడి ఉంది. డేవిడ్ మరి ఆ సెల్ లోపలికి ఎలా వెళ్ళాడు అని ఆల్ఫ్రెడ్ ని అడుగుతుంది. దానికి ఆల్ఫ్రెడ్ టనెల్ ద్వారా వెళ్ళాడు. ఆ జైలు చాలా పాతది, అంటే ఆ జైలుకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదే విధంగా చాలా తక్కువ మందికి ఆ టనెల్ గురించి తెలుసు. ఇదంతా కూడా మా ప్లాన్ లోని భాగం అని చెప్తాడు. అది విన్న మహా ఆల్ఫ్రెడ్ ని చూసి డేవిడ్ నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు అని అడుగుతుంది. దానికి ఆల్ఫ్రెడ్ మాకు హెల్ప్ చేయడం కోసం నిన్ను పంపించాడు అని అంటాడు. అయితే మహా మాత్రం ఇలా చూడండి, నేను ఇక్కడికి ఎవరికి హెల్ప్ చేయడానికి రాలేదు, నేను కేవలం నా ఫాదర్ ని వెతకాలి అని అంటుంది. దానికి ఆల్ఫ్రెడ్ మహాతో మేము అదే పనిలో ఉన్నాము అని చెప్తాడు. అయితే మహా ఆ రూమ్ లో నుంచి బయటకు వెళుతూ ఉండగా ఆ రూమ్ బయట ఆ బుర్కా వేసుకున్న లేడీ ఉంటుంది. అదే సీజన్ 1 లో ఉన్న బుర్కా లేడీయే అక్కడ ఉంటుంది. ఆ లేడీ పేరు దియా. దియా కూడా డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్ లకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే దియా మహాకి కొన్ని పేపర్స్ నివ్వగా ఆ పేపర్స్ ని చూడగానే మహా మతిపోతుంది. నిజానికి ఆ పేపర్స్ మహా అమ్మ రాసిన వీలునామా పేపర్స్ అయి ఉంటాయి. ఆ పేపర్ లో మహా మెహేది హసన్ అనే ఒక పేరుని చూస్తుంది. నిజానికి మహా పేరు కూడా సిరాజుల్ హక్ అని ఉంటుంది. కానీ ఆల్ఫ్రెడ్ దియాలు మహాని చూసి మీ నాన్న పేరు మెహేది హసన్, అందువల్ల ఈ వీలునామాలో మీ అమ్మ ఆ పేరుని మెన్షన్ చేసింది. నువ్వు ఈ వీలునామాని మీ అంకుల్ కు చూపించి ఆ మెహేది హసన్ గురించి అడుగు, అతనికి తెలుసు అని చెప్తారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఎలాగైతే డేవిడ్ అన్వాంటెడ్ చైల్డ్ సేమ్ అదే విధంగా దియా మరియు ఆల్ఫ్రెడ్ లు కూడా అన్వాంటెడ్ చైల్డ్సే. సీజన్ 1 లో రాజేశ్వర్ పాల్ డేవిడ్ దగ్గరకు వచ్చాడు కదా, ఆ రాజేశ్వర్ పాల్ కూడా డేవిడ్ టీం మెంబరే అయి ఉంటాడు. రాజేశ్వర్ పాల్ డేవిడ్ ని చూసి మీరు ఇక్కడ బాబా ఎలా అయ్యారు అని అడుగుతాడు. దానికి డేవిడ్, ఏ రోజు రాత్రి అయితే నేను ఇక్కడికి వచ్చానో ఒక గార్డ్ నన్ను బాగా కొట్టాడు, కానీ యాదృచ్ఛికంగా ఆ గార్డ్ కి యాక్సిడెంట్ అయ్యింది. ఆ రోజు నుంచి అందరూ కూడా నన్ను
నన్ను చూసి భయపడడం స్టార్ట్ చేశారు అని అంటాడు. ఆ మాటలు విన్న రాజేశ్వర్ పాల్, సరే ఆ సంగతి వదిలేయండి, మీరు గుల్జార్తో మాట్లాడారా, ప్లాన్ బి ఎప్పుడు యాక్షన్ లోకి వస్తుంది అని అడుగుతాడు. దానికి డేవిడ్, లేదు, నేను ఇంతవరకు అతనితో మాట్లాడలేదు అని అంటాడు. నిజానికి గుల్జార్ కూడా ఆ జైల్లో ఉండే ఒక ఖైదీనే. ఆ రాజేశ్వర్ పాల్ వెంటనే డేవిడ్ ని చూసి, మీరు బాబా అయ్యారు కదా, చాలా మంది ఖైదీలు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు కదా, ఆ గుల్జార్ ఎప్పుడూ రాలేదా అని అడుగుతాడు. దానికి డేవిడ్ ఆ రాజేశ్వర్ పాల్ ని చూసి, నువ్వు ఆ గుల్జార్ ని కలిసి అతనికి మన ప్లాన్ గురించి చెప్పు, మన సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అదే నీ రోల్, ఇక్కడ ఖైదీల్ని ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు, నువ్వు వెంటనే ఈ పనులన్నీ చెయ్యాలి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయి ద్వారా ఇక్కడ సిచ్యువేషన్ గురించి ఆల్ఫ్రెడ్ మరియు దియాలకి ఒక మెసేజ్ని పంపించాను. ఆ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని నా దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయి కూడా నాలాగే తన ఫాదర్ ని వెతుకుతూ ఉంది. ఆల్ఫ్రెడ్ మరియు దియాలు తనకి హెల్ప్ చేస్తున్నారు అని అంటాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన గార్డ్ అస్లాం మళ్ళీ తన డ్యూటీలో జాయిన్ అవుతాడు. జైల్లోకి వచ్చిన తర్వాత అస్లాం కి అందరూ కూడా సెల్ నెంబర్ 145 లో ఉన్న ఖైదీని బాబా లాగా అనుకుంటున్నారు, గాజీ బాబా అవతారాన్ని భావిస్తున్నారు అని తెలుస్తుంది. కానీ దాన్ని అస్లాం అస్సలు నమ్మడు. మరో పక్క డేవిడ్ ఆ రాజేశ్వర్ పాల్ ని చూసి, నువ్వు తాళంని ఓపెన్ చేయడానికి ఏదో ఒకటి తీసుకుని వచ్చి ఇవ్వు, పిన్ లేదా వైర్ ఏదో ఒకటి ఇవ్వు, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వస్తువుని తీసుకుని వచ్చాను కానీ జైలర్ ఆ వస్తువుని నా నుంచి లాగేసుకున్నాడు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి అస్లాం రాగానే ఆ రాజేశ్వర్ డేవిడ్ కి పూజలు చేస్తున్నట్లుగా నాటకం ఆడతాడు. మరో పక్క మహా ఆ ముస్తాక్ ని కలవడానికి అతని ఇంటికి వస్తుంది. అక్కడతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 2 స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. అంటే 1995లో డేవిడ్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు తన అమ్మని కలవడానికి ఒక చర్చికి వస్తాడు. అంటే డేవిడ్ కి జన్మనిచ్చిన అమ్మని కలవడానికి వస్తాడు. లక్కీగా డేవిడ్ కి తన అమ్మ పేరు తెలుస్తుంది. డేవిడ్ అమ్మ పేరు సోఫియా ఖాతూన్. ఆ చర్చిలో ఉన్న ఒక సిస్టర్ ని చూసి, మీకు మా అమ్మ తెలుసా, మా అమ్మ ఎక్కడ ఉంది, నేను మా అమ్మని కలవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. ఇక్కడికి నువ్వు ఒక్కడవే రాలేదు, చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు తమ అమ్మని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. నీకైతే కనీసం మీ అమ్మ పేరైనా తెలుసు కానీ కొంతమందికి అది కూడా తెలియదు. మా దగ్గర పాత రికార్డ్స్ లాంటివి ఏమీ లేవు నానా, అవి ఉంటే మీ అమ్మని వెతికి ఉండవచ్చు అని చెప్తుంది. అదే చర్చిలో డేవిడ్ కి ఆల్ఫ్రెడ్ కలుస్తాడు. సో ఆ రోజు నుంచి వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మహా ముస్తాక్ ఇంటికి వచ్చి ముస్తాక్ ని చూసి, బాబా అదే ఆ జైల్లో ఉన్న ఆ ఖైదీ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని అంటుంది. నిజానికి మహా డేవిడ్ తో మాట్లాడాలి అని అనుకుంటుంది. అందువల్ల డేవిడ్ తో మాట్లాడడానికి మహా జైలుకి వెళ్ళలేదు కాబట్టి అందుకే మహా ముస్తాక్ ని కలిసి, బాబా నీతో నా ద్వారా ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్తుంది. ఎందుకంటే సైన్ లాంగ్వేజ్ మహాకే వస్తుంది కాబట్టి. ముందుగా ముస్తాక్ పర్మిషన్ ఇవ్వకుండా మహాని చూసి, నేను ఆ వ్యక్తితో ఏమీ మాట్లాడాలి అనుకోవడం లేదు, అతను చెప్పిన మాటలన్నీ కూడా నమ్మశక్యంగా లేవు, ఎవరైనా ఈ రోజుల్లో 250 సంవత్సరాలు బ్రతికే ఉంటారా, అతని మైండ్ లో ఏదో ఖచ్చితంగా ఇంకేదో నడుస్తుంది, అదేమిటో నేను ఎలాగో అలా ఫైండ్ అవుట్ చేస్తాను, అతనితో మాట్లాడవలసిన అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత మహా తన సీక్రెట్ విషయం గురించి ముస్తాక్ తో చెప్పడం మొదలు పెడుతుంది. ఇలా చూడండి సార్, ఆ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు, నిజానికి నేను ప్రెగ్నెంట్ ని, ఈ విషయం నా ఫ్యామిలీ మెంబర్స్ కే తెలియదు, ఆ వ్యక్తి నా కళ్ళల్లో చూసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పాడు. ప్రపంచంలో ఇలాంటి మిస్టీరియస్ సంఘటనలు చాలా జరిగాయి, అవన్నీ కూడా మన మనిషి పరిధికి మించినవి, ఈ ఖైదీ కూడా బహుశా అలాంటి మిస్టీరియస్ పర్సన్ అయి ఉండవచ్చు అని చెప్పగా ఫైనల్ గా ముస్తాక్ రేపు జైలుకి రమ్మని మహాకి పర్మిషన్ ఇస్తాడు. మరోపక్క జైల్లో గుల్జార్ ని కలవడానికి అతను లాయర్ వస్తాడు. నిజానికి గుల్జార్ ఆ జైల్లో నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. దాని గురించే గుల్జార్ లాయర్ కోర్టులో అపీల్ చేస్తూ ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. మరోపక్క మహా హాస్పిటల్లో తన అమ్మని చూసుకుంటూ ఉండగా అక్కడికి మహా అంకుల్ మరియు ఆంటీ వస్తారు. మహా తన అంకుల్ కి వీలునామా పేపర్స్ ని చూపిస్తూ ఆ మహేది హసన్ గురించి అడుగుతుంది. కానీ మహా అంకుల్ మాత్రం ఈ మహేది హసన్ ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. మరోపక్క జైల్లో ఆ మహబత్ అలీ డేవిడ్ దగ్గరికి వస్తాడు. ఇంకొక విషయం ఏమిటి అంటే డేవిడ్ అమ్మ హెల్త్ అస్సలు బాగుండదు. డేవిడ్ ఆ మహమ్మద్ అలీని చూసి తన అమ్మ పేరు మీద ప్రే చేయమని అడుగుతాడు. ఆ మహమ్మద్ అలీ డేవిడ్ తో, నేను ఏ గాడ్ కి ప్రే చేయాలి,
నాకే క్యాన్సర్ ఉంది, తెలియకుండానే నేను చాలా మందిని చంపాను, నా ప్రేయర్స్ ఆ పైన ఉన్న గాడ్ వింటాడా అని అంటాడు. ఆ తర్వాత ముస్తాక్ చెప్పాడు అని అస్లాం డేవిడ్ ని వేరే రూమ్ లోకి తీసుకుని వస్తాడు. ఎందుకంటే మహా డేవిడ్ తో మాట్లాడాలి అనుకుంటుంది కాబట్టి అలా తీసుకుని వెళ్తాడు. ఈసారి రూమ్ లోకి డేవిడ్ మహాలతో పాటు ముస్తాక్ కూడా వస్తాడు. డేవిడ్ సైన్ లాంగ్వేజ్ లో మహాని చూసి, నువ్వు వాళ్ళని కలిసావా, మా అమ్మ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి మహా, మీ అమ్మ హెల్త్ అంతగా ఏమీ బాగోలేదు, నీ ప్లాన్ ని తొందరగా ఎగ్జిక్యూట్ చెయ్యి, నువ్వు ర్యాండమ్ గా చెయ్యిని కదిలించు, లేదంటే ముస్తాక్ కి డౌట్ వస్తుంది, నేను ముస్తాక్ ని మేనేజ్ చేశాను అని చెప్పగా డేవిడ్ ర్యాండమ్ గా తన చేతుల్ని తిప్పుతూ ఉంటాడు. ఆ తర్వాత మహా ముస్తాక్ తో డేవిడ్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఆ తర్వాత ముస్తాక్ కొడుకు గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత డేవిడ్ ముస్తాక్ తో, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఎవరిని వెతుకుతున్నారో అతని అడ్రస్ గురించి నేను చెప్తాను, మీ అబ్బాయి అబ్రాడ్ లో లేడని నాకు తెలుసు, మీ అబ్బాయి ఈ జైల్లోనే ఉన్నాడు, మీరే దాచిపెట్టి ఉంచారు, నేను మీకు హెల్ప్ చేస్తాను, కానీ నాకు ఒక కండిషన్ ఉంది, నేను ఈ మహాతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు. మరోపక్క గుల్జార్ తో ఆ రాజేశ్వర పాల్ కలిసి తన ప్లాన్ గురించి మొత్తం తనకి చెప్పడానికి ట్రై చేస్తాడు. నేను మిమ్మల్ని బయటికి తీసుకుని వెళ్లడం కోసమే వచ్చాను, మీరు మా ప్లాన్ లో భాగం అవ్వండి, చాలా టాప్ సీక్రెట్ అని చెప్తాడు. కానీ గుల్జార్ మాత్రం రాజేశ్వర పాల్ మాటల్ని అస్సలు నమ్మడు. అక్కడతో ఈ 2వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే స్టోరీ గతానికి అంటే 1993కి వెళ్తుంది. డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్ లు వేరే వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మాటల మధ్యలోనే ఆల్ఫ్రెడ్ డేవిడ్ తో తన గురించి చెప్తూ, నువ్వు చాలా లక్కీ, నీకు మీ అమ్మ పేరు తెలుసు, కానీ నాకు అది కూడా తెలియదు అని అంటాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి మరొక వ్యక్తి కూడా వస్తాడు. డేవిడ్ వెంటనే ఆ వ్యక్తిని చూసి, నేను మా అమ్మని కలవాలి, మా అమ్మ పేరు సూఫియా ఖతూన్ అని చెప్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి డేవిడ్ ని మరియు ఆల్ఫ్రెడ్ ని వేరే రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. దియా అతర్ ఇంటికి వెళ్ళగా అతర్ అందరికీ కనబడకుండా తిరుగుతూ ఉంటాడు. దియా అతర్ ఫ్యామిలీని చూసి, ఆ జైలర్ మీ వెంట పడ్డాడు, మీరందరూ కూడా వెంటనే బయటికి వెళ్లిపోండి, లేదంటే ఆ జైలర్ మిమ్మల్ని లోపల వేస్తాడు అని చెప్తుంది. మరోపక్క జైల్లో అస్లాం సాజిబ్ ని అతర్ అని అనుకుని అతన్ని హాస్పిటల్ నుంచి తీసి నార్మల్ సెల్ లోకి వేస్తాడు. సాజిబ్ నేను జైలర్ ని కలవాలి అని అంటూ ఉంటాడు. కానీ అస్లాం మాత్రం సాజిబ్ కి అస్సలు పర్మిషన్ ఇవ్వడు. ఆల్రెడీ కొంతమంది ఖైదీలు సాజిబ్ ని బాగా కొట్టారు కదా, పైగా ముస్తాక్ సాజిబ్ ని కొంచెం స్పెషల్ కేర్ గా చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఖైదీలు కొంచెం ఆ సాజిబ్ మీద కోపంగానే ఉంటారు. దాంతో ఆ తర్వాత రోజు కొంతమంది ఖైదీలు అస్లాం ని చుట్టుముట్టి అస్లాం కి వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే అస్లాం నే డేవిడ్ ని కొట్టాడు కాబట్టి. అంటే ఒకవేళ అస్లాం మళ్ళీ ఆ బాబాను కొడితే అస్లాం 2వ చేతిని కూడా ఇరిపేస్తామని వార్నింగ్ ఇస్తారు. మరోపక్క మహా తనకి బ్లీడింగ్ అవుతూ ఉండడం వల్ల చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ ని కలిసి, నేను ఈ ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న డాక్టర్, ఏమిటి, ఇప్పుడు అబార్షన్ చేయడం అస్సలు కుదరదు, పైగా అది ఇల్లీగల్, ఇప్పుడు నీకు 4th మంత్ నడుస్తుంది, ఒకవేళ అబార్షన్ చేస్తే నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. ఆ హాస్పిటల్ దగ్గరికి దియా మహాని కలవడానికి వచ్చి మహాని చూసి, నిన్న డేవిడ్ తో ఏం మాట్లాడావు అని అడుగుతుంది. దానికి మహా దియాని చూసి, నేను డేవిడ్ తో మాట్లాడడానికి ప్రైవేట్ టైం దొరకలేదు, నేను మా మామని ఆ మెహేదీ హసన్ గురించి అడిగాను, కానీ మా మామ అసలేమీ చెప్పలేదు, దాని గురించి తనకి అసలు ఏమీ తెలిసి ఉండదేమో అని అంటుంది. ఆ తర్వాత దియా మహాతో, అతను ఈ కంట్రీలోనే ఉన్నాడు అని డేవిడ్ కి చెప్పు, అతన్ని యూస్ చేసుకోమని డేవిడ్ కి చెప్పు అని అంటుంది. మరోపక్క రాజేశ్వర్ పాల్ అలియాస్ రాజు డేవిడ్ దగ్గరికి వచ్చి, ఆ గుల్జార్ నా మాటల్ని అస్సలు నమ్మడం లేదు అని చెప్తాడు. దానికి డేవిడ్ ఆ రాజును చూసి, రాజు నువ్వు వెంటనే మన ప్లాన్ గురించి ఆ గుల్జార్ కి చెప్పాలి, నేను ఏ టనెల్ నుంచి ఈ సెల్లోకి వచ్చానో ఆ టనెల్ కింద నుంచి మాత్రమే ఓపెన్ అవుతుంది, పైనుంచి ఓపెన్ అవ్వదు, ఇప్పుడు ఆ టనెల్ బ్లాక్ అయ్యింది, నేను ఎలాగో అలా ఏదో ఒకటి చేసి బయటికి వచ్చి తీరాల్సిందే, అందువల్లనే నేను ఈ సెల్ని ఓపెన్ చేయడానికి వైర్ లాంటిది ఏదైనా తీసుకువచ్చి ఇవ్వమని అడిగాను అని అంటాడు. మరోపక్క ముస్తాక్కి కయర్నే తన మీద కోప్పడి నిన్న రాత్రి తన కొడుకు సాజిబ్ ని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి సెల్లో వేశాడు అని
తెలుస్తుంది. ముస్తాక్ ఆ తర్వాత కయ్యర్ జైలర్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాడని నేను మీకు సీజన్ 1 లో చెప్పాను కదా. ఆ తర్వాత ముస్తాక్ కయ్యర్ ని చూసి సాజిబ్ ఈ జైలు నుంచి ఎప్పుడు బయటికి వెళ్తాడో అప్పుడు నా పోస్ట్ కి నేను రిజైన్ చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న కయ్యర్ ముస్తాక్ ని చూసి, అవునా, మీరు ఆ అతన్ని ఫైండ్ అవుట్ చేశారా? సాజిబ్ కి బదులుగా మీరు ఎవరిని జైల్లో ఉంచబోతున్నారు? కొన్ని రోజుల తర్వాత ఎలాగో వేరే జైలుకి ఖైదీలందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని ఆర్డర్ వచ్చింది కదా అని అంటాడు. మరోపక్క రాజు గుల్జార్ దగ్గరికి వచ్చి, డేవిడ్ బాబా కాదు, అతను మనిషే. అతను ఒక టనెల్ ద్వారా ఈ సెల్లోకి వచ్చాడు. నిన్ను ఈ జైలు నుంచి బయటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అతనేమీ మోగవాడు కాదు, అతనికి అన్ని భాషలు వచ్చు అని చెప్తాడు. ఆ మాటలను విన్న తర్వాత గుల్జార్ రాజు మాటల్ని నమ్ముతాడు. అక్కడతో 3వ ఎపిసోడ్ ఫినిష్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ వ్యక్తి చెప్పడం వల్ల డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్ ఇద్దరు కూడా ఆ సూఫియా కథన్ని వెతకడానికి ఒక గ్రామానికి వెళ్తారు. దారిలో డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్ కి ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు. ఆల్ఫ్రెడ్ వెంటనే ఆ ముసలి వ్యక్తిని చూసి సూఫియా కథన్ గురించి అడ్రస్ అడిగి, మీరు చూస్తున్న ఈ వ్యక్తి సూఫియా కథన్ కొడుకు అని చెప్తాడు. దానికి ఆ ముసలి వ్యక్తి మాత్రం, ఆమెకి 2 కూతుర్లు ఉన్నారు, కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు, అయినా సూఫియా కథన్ చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆల్ఫ్రెడ్ షాక్ అవుతాడు. నిజానికి ఆ టైంలో డేవిడ్ కి ఆ బెంగాలీ లాంగ్వేజ్ వచ్చి ఉండదు. ఆ తర్వాత ఆల్ఫ్రెడ్ ఆ ముసలి వ్యక్తిని, అయితే మరి సూఫియా కథన్ 2 కూతుర్లు ఎక్కడ ఉన్నారో అని అడుగుతాడు. దానికి ఆ ముసలి వ్యక్తి, ఒక అమ్మాయి పేరు నారంగి, తనకైతే పెళ్ళైపోయింది. 2వ అమ్మాయి పేరు మరియం, తనకి పిచ్చి పట్టి పిచ్చిదైపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అని చెప్తాడు. అయినా కూడా ఆల్ఫ్రెడ్ మరియు డేవిడ్ ఆ సూఫియా కథన్ పాత ఇంటి దగ్గరికి వెళ్తారు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. జైల్లో రాజు ఒక అద్దాలు పెట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి అద్దాలు తీసుకుంటాడు. డేవిడ్ కి ఇవ్వడం కోసమే వాటిని తీసుకుంటాడు. మరోపక్క మళ్ళీ మహా హాస్పిటల్ కి వస్తుంది. ఆ హాస్పిటల్లో మహా అమ్మ దగ్గర ఆల్రెడీ మహా ఆంటీ ఉంటుంది. మహాకి మహా ఆంటీ ద్వారా ఆజామ్ అనే పేరు గల ఒక వ్యక్తి గురించి తెలుస్తుంది. మహా ఆంటీ మహాని చూసి, ఒకవేళ నువ్వు ఆజామ్ ని కలవలేదు అంటే నీకు ఆ మహేది హసన్ గురించి ఎలా తెలిసింది, నీకు ఆ వీలునామా ఇచ్చింది ఎవరో అని అడుగుతుంది. నిజానికి ఆజామ్ వాళ్ళ కంపెనీ మేనేజర్, కేవలం మేనేజరే కాదు ఇంకా చాలా. ఆ తర్వాత మహా ఆంటీ మహాని చూసి, మీ తాతయ్య చెప్పినందువల్లనే ఆజామ్ ఆ మెహేది హసన్ ని ఢాకా నుంచి బయటికి పంపించాడు. కొన్ని సంవత్సరాల క్రితమే మీ అంకుల్ ఆజామ్ ని జాబ్ నుంచి తీసేశాడు అని చెప్తుంది. మరో పక్క జైలుకి ఆ గుల్జార్ ని కలవడానికి గుల్జార్ లాయర్ వస్తాడు. అలా మాటల మధ్యలోనే గుల్జార్ తన లాయర్ తో రాజు గురించి చెప్తూ, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నన్ను బయటికి తీసుకువెళ్తామని అంటున్నాడు అని చెప్తాడు. దానికి ఆ లాయర్ వెంటనే గుల్జార్ ని చూసి, నువ్వు ఆ డేవిడ్ అనే ఖైదీని కలిసావా? ఒకవేళ కలవకపోతే వెళ్ళి కలువు. కొంతమంది మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారని నాకు కూడా తెలుసు అని చెప్తాడు. ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. కొన్ని రోజుల క్రితం డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్లు ఆ గుల్జార్ లాయర్ ని తమ దగ్గరికి పిలిపించుకుంటారు. ఆ తర్వాత డేవిడ్ వెంటనే ఆ లాయర్ ని చూసి, నువ్వు ఎలాగో అలా ఆ గుల్జార్ ని బయటికి తీసుకుని రావాలి అని చెప్తాడు. నిజానికి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, డేవిడ్ చెప్పినందువల్లనే గుల్జార్ లాయర్ గుల్జార్ ని ఇంకా జైల్లో ఉండేలాగా చేసి ఉంటాడు. అంటే దాని అర్థం, ఇంతవరకు గుల్జార్ లాయర్ గుల్జార్ రిలీజ్ అవ్వడానికి కోర్టులో ఎటువంటి అప్పీల్ చేసి ఉండడు. కానీ ఇప్పుడు డేవిడ్ గుల్జార్ ని బయటికి తీసుకుని రావాలని అనుకుంటూ ఉంటాడు. నిజానికి గుల్జార్ చాలా ధనవంతుడు. ఒకవేళ గుల్జార్ తలుచుకుంటే ఆ జడ్జినే కొని బయటికి వచ్చి వేరే కంట్రీకి పారిపోగలడు. ఒక మర్డర్ కేసు మీద గుల్జార్ జైలుకి వెళ్లి ఉంటాడు. ఆ తర్వాత డేవిడ్ ఆ లాయర్ కి తన ప్లాన్ గురించి చెప్తాడు. గుల్జార్ ని మేము ఇల్లీగల్ గా బయటికి తీసుకుని వస్తాము అని చెప్తారు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. మరోపక్క మళ్ళీ మహా డేవిడ్ ని కలవడానికి వచ్చి డేవిడ్ ని ప్రైవేట్ గా కలుస్తుంది. డేవిడ్ వెంటనే మహాని చూసి, మా అమ్మ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి మహా మాత్రం డేవిడ్ ని చూసి, ఇంకా ఏమీ అంతగా బాగోలేదు అని అంటుంది. డేవిడ్ వెంటనే మహాతో, నువ్వు మళ్ళీ ఆ ఆల్ఫ్రెడ్ దగ్గరికి వెళ్ళి ఈ టన్నెల్ 1 వే అని చెప్పు, ఆ టన్నెల్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తావో అడుగు అని అంటాడు. అయితే ముందుగా మహా ఆల్ఫ్రెడ్ దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోదు. నేను మీకు ఏ హెల్ప్ చెయ్యను, మీరు మా ఫాదర్
ఫాదర్ గురించి చెప్తామన్నారు కానీ దాని గురించి ఏ అప్డేట్ లేదు అని అడుగుతుంది. దానికి డేవిడ్ మహాని చూసి, ఇలా చూడు, నేను ఒక వ్యక్తిని ఇక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్ళాలి అని అంటాడు. ఆ మాటలు విన్న మహా డేవిడ్ ని చూసి ఎవరు అతను అడుగుతుంది. దానికి డేవిడ్ వెంటనే మహాని చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నేను నిజానికి ఈ జైలుకి వచ్చింది గుల్జార్ ని బయటికి తీసుకుని వెళ్ళడం కోసమే. ఈ గుల్జార్ మరి ఎవరో కాదు, మా నాన్న అని అంటాడు. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్లు ఆ సూఫియా కథన్ పాత ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ వాళ్ళకి ఆ సూఫియా కథన్ మొదటి కూతురు కనిపిస్తుంది. అప్పుడు ఆల్ఫ్రెడ్ ఆమెను చూసి 1972లో సూఫియా కథన్ డేవిడ్ ని మా మిషన్ దగ్గరికి తీసుకుని వచ్చింది. డేవిడ్ తన అమ్మని వెతుక్కుంటూ కెనడా నుంచి ఇక్కడికి వచ్చాడు అని చెప్తాడు. సూఫియా కథన్ మొదటి కూతురు పేరు జనరా. అది విన్న తర్వాత జనరా డేవిడ్ ని చాలా ప్రేమగా చూసి లోపలికి రమ్మని పిలుస్తుంది. ఆ తర్వాత జనరా డేవిడ్ ని చూసి, సూఫియా మీ అమ్మమ్మ, నేను నీకు ఆంటీని, నిన్ను చిన్నప్పుడు చూశాను, నువ్వు మీ అమ్మ కోసం కెనడా నుంచి ఇక్కడికి వచ్చావా? కానీ బాబు, మీ అమ్మకి నీ గురించి అస్సలు తెలియదు. తన పేరు మరియం. నువ్వు పుట్టిన తర్వాత మరియం మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మీ అమ్మ హెల్త్ అస్సలు బాగోలేదు. మీ అమ్మ పిచ్చిదయ్యింది. నన్నే మరియం గుర్తుపట్టలేకపోతుంది. నిన్నెలా గుర్తుపడుతుంది బాబు? మరియం ఎప్పుడూ కూడా ఒక పేరునే తలుచుకుంటూ ఉంటుంది. ఆ పేరు గుల్జార్ అని చెప్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మహా రూమ్ లో నుంచి బయటకు వచ్చి ముస్తాక్ ని చూసి అతను ఈ కంట్రీలోనే ఉన్నాడు అని చెప్తుంది. ఆ టైంలో ముస్తాక్ పక్కనే అస్ఫాక్ కూడా ఉంటాడు. మరో పక్క రాజు గుల్జార్ దగ్గరికి వెళ్లి తనకి అద్దాలిచ్చి డేవిడ్ దగ్గరికి వెళ్ళమని చెప్పి మిగతావన్నీ డేవిడ్ చెప్తాడు అని అంటాడు. ఫైనల్ గా గుల్జార్ ఆ డేవిడ్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత గుల్జార్ డేవిడ్ ని చూసి, మనం ఎప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం? నేను నీ సెల్ లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి అని అడుగుతాడు. దానికి డేవిడ్, రాజు తాళాన్ని ఓపెన్ చేయడానికి ఏదో ఒక వస్తువు తీసుకుని వస్తానని చెప్పాడు అని గుల్జార్ తాడు. వెంటనే గుల్జార్ ఆ అద్దాల్ని డేవిడ్ కి ఇచ్చి వీటితో పని అవుతుందా అని అడుగుతాడు. ఆ అద్దాల్ని తీసుకున్న డేవిడ్ గుల్జార్ ని చూసి, రేపు సాయంత్రం మనం ఇద్దరం ఇక్కడి నుంచి ఎగిరిపోదామని చెప్తాడు. అదే రోజు సాయంత్రం దియా మహాని తీసుకుని ఆ ఆల్ఫ్రెడ్ దగ్గరికి వస్తుంది. ఆ టైంలో ఆ ఆల్ఫ్రెడ్ ఎందుకో ఏడుస్తూ ఉంటాడు. కారణం ఏమిటో తెలియదు కానీ అయితే మహా మాత్రం ఆల్ఫ్రెడ్ ని చూసి టనెల్ 1 వే అని డేవిడ్ చెప్పమన్నాడు, మీరే కింద నుంచి దాన్ని ఓపెన్ చెయ్యాలి అని చెప్తుంది. అయితే దానికి ఆల్ఫ్రెడ్, అంతా అయిపోయింది, ఈ ప్లాన్ ని ఇక్కడే ఆపేయాలని డేవిడ్ కి చెప్పు. డేవిడ్ ని ఒంటరిగా బయటికి రమ్మని చెప్పు. గుల్జార్ ని కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ అడ్రస్ నువ్వు జైలర్ కి ఇవ్వు అని ఆ అతర ప్రెజెంట్ అడ్రస్ ని మహాకిచ్చి వెంటనే మహాని చూసి, రేపు దియా నిన్ను ఆజాం దగ్గరికి తీసుకుని వెళ్తుంది అని చెప్తాడు. అది విన్న మహా వెంటనే ఆల్ఫ్రెడ్ ని చూసి సడన్ గా మిషన్ ని ఎందుకు క్యాన్సిల్ చేశారని అడుగుతుంది. ఆ మాటలు విన్న దియా వెంటనే మహాని చూసి డేవిడ్ అమ్మ చనిపోయింది అని చెప్తుంది. మరో పక్క అస్ఫాక్, ముస్తాక్ ఇద్దరు కూడా అతర్ పాత అడ్రస్ దగ్గరికి వెళ్తారు కానీ అక్కడ అతర్ ఉండడు. అతర్ తన ఫ్యామిలీతో ఎప్పుడో పారిపోయి ఉంటాడు. మరో పక్క డేవిడ్ తన సెల్లికి వేసి ఉన్న తాళాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అది ఓపెన్ అవ్వదు. అక్కడతో 5వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. జనరా డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్ ని చూసి, నేను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉండింది. ఆ టైంలో యుద్ధం అంటే ఏమిటో కూడా మాకు తెలియదు. చాలా మంది మిలిటరీ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. మేమైతే డోర్ ని క్లోజ్ చేసుకుని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్న వస్తారని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ మా నాన్న మాత్రం అసలు తిరిగి రాలేదు. కానీ ఒక రోజు ఈ గుల్జార్ వచ్చాడు. గుల్జార్ మా గ్రామ కౌన్సిలర్ కొడుకు. ఇంట్లోకి వచ్చిన గుల్జార్ మరియంని బలత్కరించాడు. ఆ టైంలో నేను చిన్నదాన్ని కాబట్టి నేనేమీ చేయలేకపోయాను. మంచం కింద నుంచి అంతా చూశాను. అమ్మ ఇంట్లోకి రాగానే గుల్జార్ బ్యాక్ సైడ్ డోర్ నుంచి పారిపోయాడు. యుద్ధం ముగిసే సమయానికి మరియం 8 నెలల ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అంటే డేవిడ్ అన్వాంటెడ్ చైల్డ్ కాదు, గుల్జార్ మరియంని రేప్ చేస్తే పుట్టిన అబ్బాయి. ఇదంతా తెలిసిన తర్వాత డేవిడ్ ఆల్ఫ్రెడ్లు ఆ జనరాన్ని మరియం అడ్రస్ అడుగుతారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మార్నింగ్ అవ్వగానే గుల్జార్ డేవిడ్ దగ్గరికి వచ్చి, నువ్వు ఈ సెల్ తాళం ఓపెన్ చేసావా అని అడుగుతాడు. దానికి డేవిడ్, నువ్వు వెంటనే రాజుని నన్ను కలవమని చెప్పు, చాలా అర్జెంట్ అని చెప్పు అని అంటాడు. మరో పక్క దియా మహాని పిలుచుకుని వెళ్లి ఆ ఆజం దగ్గరికి వెళ్తుంది. ఆ ఆజం ద్వారా మహాకి తన అమ్మ నాన్నల గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. నిజానికి మహా అమ్మ, ఆ మెహేది అసన్ ఇద్దరు కూడా మోగవాళ్ళు. ఈ ఇద్దరు కూడా స్కూల్లో చదువుకునే సమయంలోనే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుని ఉంటారు. వాళ్ళ ప్రేమకి ప్రతిఫలమై ఈ మహా,
మీ తాతకి మీ అమ్మ ప్రెగ్నెంట్ అని తెలియగానే నువ్వు కూడా మీ అమ్మ నాన్నలాగా మోగదాని అవుతావని అనుకున్నాడు. అందువల్లే మీ తాత మీ అమ్మని ఈ మెహదీ హసన్ కి పెళ్లి చెయ్యలేదు. మీ తాత సిరాజుల్ అనే ఒక వ్యక్తికి మీ అమ్మనిచ్చి పెళ్లి చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సిరాజుల్ లిబియాకి వెళ్లిపోయాడు. అక్కడే తను చనిపోయాడు. ఆ టైంలో మెహదీ హసన్ కి మీ అమ్మ ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తెలియదు. మీ తాత చెప్పినందువల్లనే ఆ మెహదీ హసన్ ని పనిలో నుంచి తీసేసి ఢాకా నుంచి పంపించేశాను. కానీ ఒకరోజు మీ అమ్మ పట్టు పట్టడం వల్ల మీ అమ్మని ఆ మెహదీ హసన్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. కానీ ఆ టైంలో మెహదీ హసన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా చూసిన మీ అమ్మ ఇంకొకసారి మెహదీ హసన్ ని కలవరం అని డిసైడ్ అయ్యింది. మెహదీ హసన్ కి నువ్వు పుట్టావనే నిజం కూడా చెప్పలేదు. ఇవన్నీ మీ అంకుల్ కి తెలుసు. కానీ మీ అంకుల్ ఇవన్నీ నీకు చెప్పకుండా దాచాడు అని ఆ మహాకి చెప్తాడు. మరోపక్క రాజు డేవిడ్ దగ్గరికి రావడంతో డేవిడ్ రాజును చూసి నేను ఈ సెల్ తాళాన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను, నువ్వే ఈ సెల్ తాళం కీని తీసుకుని రావాలి అని చెప్తాడు. అక్కడే గుల్జార్ కూడా ఉంటాడు. అందువల్ల రాజు గుల్జార్ ని చూసి ఈ పని నువ్వే చెయ్యాలి అని అంటాడు. అయితే గుల్జార్ మాత్రం నేను చెయ్యలేను, నేను ఈ విషయంలో ఇరుక్కోను, మీరే ఏం చెయ్యాలనుకుంటున్నారో చెయ్యండి అని గుల్జార్ చెప్తాడు. దాంతో డేవిడ్ వెంటనే రాజును చూసి ఈ రోజు సాయంత్రం లోపల నువ్వే ఎలాగోలా కీని తీసుకుని రావాలి అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికే మహా డేవిడ్ ని కలవడానికి జైలుకి వచ్చి డేవిడ్ ని చూసి ఆల్ఫ్రెడ్ రేపు టన్నెల్ ని ఓపెన్ చేస్తాడు, రేపటిలోపు నువ్వు రెడీగా ఉండు, అమ్మ చనిపోయింది అని చెప్పగానే డేవిడ్ కి మహా అమ్మ చనిపోయిందేమో అని మహాని ఓదార్చుతాడు. కానీ ఆ తర్వాత మహా డేవిడ్ ని చూసి మా అమ్మ కాదు, మీ అమ్మ చనిపోయింది, ఆల్ఫ్రెడ్ మరియు దియాలు మీ అమ్మ శరీరాన్ని రేపు దాకాకి తీసుకుని వస్తారు, మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే మీ అమ్మకి అంత్యక్రియలు జరుగుతాయి, మీరొక్కరే రేపు ఈవినింగ్ లోపు బయటికి రమ్మని ఆల్ఫ్రెడ్ మరియు దియాలు చెప్పారు అని చెప్తుంది. తన అమ్మ చనిపోయిందనే విషయం తెలియగానే డేవిడ్ మనసు మొక్కలైపోతుంది. మహా డేవిడ్ సెల్లో నుంచి బయటకు వచ్చి అతర ప్రజెంట్ లొకేషన్ అడ్రస్ ఇచ్చి ఈ అడ్రస్ ని బాబా ఇచ్చాడు అని చెప్పి నమ్మిస్తుంది. అదే రోజు రాత్రి ముస్తాక్ మరియు అస్వాక్ ఆ అతర్ని అరెస్ట్ చేస్తారు. అతను గట్టిగా అరుస్తూ ఒక బుర్కా వేసుకున్న లేడీ నాకు ముందే చెప్పింది, ఆ జైలర్ నీ వెనక పడ్డాడు, నిన్ను జైల్లో వేస్తాడు అని నాకు ముందే చెప్పింది అని అంటూ ఉంటాడు. కానీ ముస్తాక్ మరియు అస్వాక్లు ఆ అతర్ మాటల్ని అస్సలు నమ్మరు. మరోపక్క రాజు కొంతమంది ఖైదీల దగ్గరికి వచ్చి అస్లాం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ బాయ్ అస్లాం నన్ను కొట్టాడు, మన బాబా గురించి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడాడు, బాబాని క్షమించమని అడగను అని చెప్పాడు, ఇప్పుడు మనం అస్లాంకి తగిన గుణపాఠం నేర్పించే సమయం దగ్గర పడింది, అస్లాం కనీసం బాబాని కలవడానికి కూడా టైం ఇవ్వడంట, బాబాని కలవడం బంద్ అయితే మీ బిజినెస్ అంతా కూడా చెడిపోతుంది, సాయంత్రమే అస్లాంకి తగిన గుణపాఠం నేర్పించాలి అని రెచ్చగొడతాడు. మరోపక్క కయ్యర్ ఆ ముస్తాక్ దగ్గరికి వచ్చి ముస్తాక్ రిజిగ్నేషన్ లెటర్ ని ముస్తాక్కే ఇస్తాడు. అంటే దాని అర్థం కయ్యర్కి మాట ఇచ్చిన దాని ప్రకారం అతర్ దొరికాడు కాబట్టి ఇప్పుడు ముస్తాక్ కొడుకు కూడా రిలీజ్ అవ్వబోతున్నాడు. ముస్తాక్ రిజైన్ చేస్తేనే కయ్యర్ నెక్స్ట్ జైలర్ అవుతాడు. అదే విధంగా కయ్యర్ ముస్తాక్ ని బ్లాక్ మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే సీజన్ 1లో డేవిడ్ ని చంపమని ముస్తాకే కదా కయ్యర్ కి చెప్పింది. ముస్తాక్ ఇప్పుడు రిజైన్ చేయకపోతే కయ్యర్ ఇదే విషయాన్ని ఐజీకి చెప్తాను అని బెదిరిస్తాడు. అందువల్ల ముస్తాక్ దగ్గర వేరే ఆప్షన్ లేనందువల్ల తన రిజైన్ లెటర్ మీద సైన్ చేస్తాడు. ఆ తర్వాత ముస్తాక్ కొడుకు సాజిబ్ కూడా తన ఇంటికి తిరిగి వస్తాడు. అదే రోజు రాత్రి మహమ్మద్ అలీ కూడా గిల్టీగా ఫీల్ అయ్యి తను ఉరి వేసుకుని చనిపోతాడు. అంటే దాని అర్థం మహమ్మద్ అలీకి కూడా ఒక పాస్ట్ స్టోరీ ఉంటుంది, దానివల్లే తను ఉరి వేసుకుని చనిపోతాడు. అక్కడతో 6వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. ఆల్ఫ్రెడ్ మరియు డేవిడ్లు ఇద్దరూ కలిసి చాలా దూరం ట్రావెల్ చేసి ఆ మరియం దగ్గరికి వెళ్తారు. కొన్ని నిమిషాల తర్వాత తన అమ్మని చూడబోతున్నాను అని డేవిడ్ చాలా సంతోషంగా ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మహా ఆల్ఫ్రెడ్ దగ్గరికి వచ్చి డేవిడ్ ప్లాన్ కి ఓకే చెప్పాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఆల్ఫ్రెడ్ మహాని చూసి నువ్వు మాకు సహాయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, దియా నిన్ను మీ ఫాదర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న మహా ఆల్ఫ్రెడ్ తో లేదు, ఇప్పుడు నేను నా ఫాదర్ దగ్గరికి వెళ్ళాలని గాని తనని కలవాలని కూడా అనుకోవడం లేదు, అతనికి నేను ఒకదాన్ని ఉన్నాననే విషయం కూడా తెలియదు, మరి కలిసి ఏం లాభం అని చెప్పి మహా మరియు దియా అక్కడి నుంచి వెళుతూ ఉండగా అస్వాక్ మహాని అనుమానిస్తూ ఆ మహానే ఫాలో చేస్తూ మహాని ఒక బుర్కా వేసుకున్న లేడీతో కలిసి ఉండడాన్ని చూస్తాడు. మరోపక్క గుల్జార్ లాయర్ గుల్జార్ ని కలవడానికి వచ్చినప్పుడు గుల్జార్ తన లాయర్ ని చూసి ఈ రోజు ఈవినింగ్ మేము ఈ జైలు నుంచి
పారిపోబోతున్నాము అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత గుల్జార్ లాయర్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు డేవిడ్ ఒక్కడే బయటికి వస్తూ ఉంటాడు, గుల్జార్ రాడు. కానీ గుల్జార్ డేవిడ్ తో కలిసి వెళ్తున్నట్టుగా చెప్పడంతో కన్ఫర్మ్ చేసుకోవడానికి గుల్జార్ లాయర్ వెంటనే ఆల్ఫ్రెడ్ దగ్గరికి వచ్చి గుల్జార్ చెప్పిన విషయాన్ని ఆల్ఫ్రెడ్ కి చెప్పి గుల్జార్ ఈ రోజు నాకు ఇలా చెప్పాడు అని అంటాడు. మరోపక్క ముస్తాక్ తన రిజిగ్నేషన్ లెటర్ని ఐజీకి ఇస్తాడు. దాన్ని చూసిన ఐజీ ముస్తాక్ని తిడుతూ, ఇలాంటి టైంలో నువ్వు ఎలా రిజైన్ చేస్తావు? జైల్లోని ఖైదీలు వేరే జైలుకి ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నారు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. కయ్యర్ ఆ ముస్తాక్ రిజిగ్నేషన్ లెటర్లో డేవిడ్ గురించి చెప్తూ సెల్ నెంబర్ 145లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు అని రాసి ఉంటాడు. అది చదివిన ఐజీ షాక్ అయ్యి సెల్ నెంబర్ 145లోనా, ఆ సెల్లో ఒక టన్నెల్ ఉంది అని ఆ ముస్తాక్కి చెప్తాడు. ఆ తర్వాత ముస్తాక్ మరియు ఐజీ ఇద్దరు కూడా జైలుకి బయలుదేరి వెళ్తారు. మరోపక్క జైల్లో ఖైదీలందరూ కూడా జైలు గార్డ్స్ ని కొడుతూ గొడవ పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ గార్డ్ అయినటువంటి అస్లాంని బాగా కొడుతూ, ఆ అస్లాం గార్డ్ ని బాగా కొడుతూ తనని తిడుతూ గొడవ చేస్తూ ఉంటారు. ఇదే సరైన సమయం అనుకుని రాజు సెల్ తాళంని తీసుకుని ఆ డేవిడ్ కి ఇవ్వమని ఆ తాళాన్ని గుల్జార్కి ఇస్తాడు. మరోవైపు ఆల్ఫ్రెడ్ సెల్ నెంబర్ 145 టనెల్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే అక్కడికి గుల్జార్ వచ్చి ఆ కీస్ ని యూస్ చేసి ఆ సెల్ తాళాన్ని తీసి లోపలికి వెళ్తాడు. డేవిడ్ టనెల్ ని ఓపెన్ చేస్తూ ఉండగా గుల్జార్ ఆ సెల్ గోడల మీద రాసి ఉన్న పేర్లని చూస్తూ ఉంటాడు. ఆ పేర్లన్నిటినీ కూడా డేవిడ్ టైం పాస్ కోసం రాసి ఉంటాడు. ఆ పేర్లలో గుల్జార్ మరియం పేరుని చూస్తాడు. గుల్జార్ డేవిడ్ ని ఎవరు ఆ పేర్లు గల వాళ్ళు అని అడుగుతాడు. అప్పుడు డేవిడ్ గుల్జార్ మెడలో ఆ ఒక ఉరితాడిని బిగించి ఆమె మా అమ్మ అని చెప్తాడు. ఆ తాడుని నిజానికి ఆ మొహమ్మద్ అలీ డేవిడ్కి ఇచ్చి ఉంటాడు. డేవిడ్ గుల్జార్కి ఉరివేసి చంపుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఆల్ఫ్రెడ్ మరియు డేవిడ్లు మరియం దగ్గరికి వెళ్తారు. మరియం డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్ ని చూసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఆ తర్వాత మరియం డేవిడ్ మరియు ఆల్ఫ్రెడ్ ని చూసి, మీరెవరు? మీరిద్దరూ సిటీ నుంచి వచ్చారా? ఇదిగో చెరొక 10 రూపాయలు తీసుకుని వెళ్ళండి, నా కోసం ఒక గన్నుని తీసుకురండి, నేను ఒకరిని చంపాలి, గన్ అయితే సిటీలోనే దొరుకుతుంది కదా అని అంటుంది. పాపం డేవిడ్ తన అమ్మని అలాంటి సిచ్యువేషన్ లో చూసి చాలా ఏడుస్తూ తన అమ్మ తనని గుర్తుపట్టలేదు అని ఏడుస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇప్పుడు కూడా డేవిడ్ తన అమ్మని చాలా గుర్తు చేసుకుంటూ చాలా కోపంతో ఆ గుల్జార్ ని చంపేస్తాడు. ఐజీ మరియు ముస్తాక్లు ఆ సెల్ దగ్గరికి వచ్చే లోపే అంతా అయిపోయి ఉంటుంది. డేవిడ్ గుల్జార్ ని చంపేసి ఆ టన్నెల్ ద్వారా వెళ్లిపోయి ఉంటాడు. అక్కడతో ఈ సిరీస్ మొత్తం ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మొత్తాన్ని కూడా మీకు సింపుల్ గా క్లియర్ గా చెప్పాలి అంటే డేవిడ్ అన్వాంటెడ్ చైల్డ్ కాదు. గుల్జార్ మరియం ని బలాత్కారం చేసినందువల్ల కలిగిన సంతానమే డేవిడ్. మరియం పిచ్చిదైనందువల్ల డేవిడ్ అమ్మమ్మ అయినటువంటి సోఫియా కతన్ డేవిడ్ ని చిన్న వయసులోనే ఆర్ఫనేజ్ లో జాయిన్ చేసి ఉంటుంది. అయితే కెనడా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి డేవిడ్ ని దత్తత తీసుకుని ఉంటారు. 25 సంవత్సరాల తర్వాత డేవిడ్ తన అమ్మని వెతికి కనుక్కుని ఉంటాడు. డేవిడ్ తో పాటు డేవిడ్ లాగా మరికొంతమంది కూడా అక్కడికి వచ్చి ఉంటారు. డేవిడ్ కి వాళ్ళు హెల్ప్ చేసి ఉంటారు. అంటే దియా, ఆల్ఫ్రెడ్, రాజు వీళ్ళందరూ చేసిన ఇన్వెస్టిగేషన్ ద్వారా గుల్జారే డేవిడ్ నానా అని తెలిసి ఉంటుంది. అప్పుడే డేవిడ్ తన ఫాదర్ అయినటువంటి గుల్జార్ ని జైల్లో నుంచి బయటికి తీసుకువచ్చి ఆ మరియంని క్షమించమని అడిగేలాగా చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. అందువల్ల గుల్జార్ ఉన్న జైల్లోనే సెల్ నెంబర్ 145 లోకి టనెల్ ద్వారా డేవిడ్ ఎంటర్ అయి ఉంటాడు. ఫైనల్ గా డేవిడ్ కి తన అమ్మ ఇంకా లేదు అని తెలియగానే గుల్జార్ ని జైలు నుంచి బయటికి తీసుకువచ్చి ఉపయోగం ఏముంది అని డిసైడ్ అవుతాడు డేవిడ్. కానీ నిజానికి అంతకు ముందే డేవిడ్ గుల్జార్ ని తన అమ్మ ముందుకు తీసుకుని వచ్చి తన అమ్మ చూస్తూ ఉండగా గుల్జార్ ని చంపాలి అని అనుకుని ఉంటాడు. కానీ మరియం చనిపోయినందువల్ల డేవిడ్ గుల్జార్ ని ఆ సెల్ లోనే చంపేస్తాడు. ఆ విధంగా ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.